హాయ్ హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాయలసీమ ప్రాజెక్టు కాంట్రవర్సీ, రాయలసీమ ప్రాంతంలో రైతులు ధర్నాలకి దిగే స్థాయికి వెళ్ళింది. గొడవ జరుగుతుంది. ఎందుకు అనంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఒక ప్రచారం కానీ నమ్మకం కానీ ఏదైనా సరే రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలు ధర్నాలకు దిగారు. ఇది 100% అయితే మనకు కనిపిస్తుంది వాళ్ళు ధర్నాలు దిగినట్టుగా. ఎందుకు రాయలసీమలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మేజర్గా వచ్చిన కాంట్రవర్సీ ఏంటి? ఇక్కడ రాయలసీమకి సంబంధించినటువంటి హిస్టారికల్గా డ్రాట్ ఏరియా. అది రాయలసీమ అనేది హిస్టారికల్గా డ్రాట్ ఏరియా. చాలా వర్షపాతం చాలా తక్కువ ఉండిద్ది. కొండలు గుట్టలుగా ఉంటాయి ఒక నాలుగు జిల్లాల్లో. దానికి వాటర్, డ్రింకింగ్ వాటర్ కోసం ప్లస్ రైతుల కోసం పెట్టినటువంటి ఒక ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు జస్ట్ బికాజ్ రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేశారని దాన్ని పనంగా పెట్టాడు అనేది రాయలసీమ ప్రజలు బలంగా నమ్మారు అనేది ఈరోజు అక్కడక్కడ జరిగిన రాయలసీమలో ధర్నాన్ని బట్టి తెలుస్తుంది. ఓకే, వైఎస్ఆర్సీపీ పుష్ చేసి ఉండవచ్చు, అపోజిషనల్ పుష్ చేసి ఉండవచ్చు. దాన్ని పుష్ చేసినా సరే ధర్నాలకి దిగారు అని అంటే దెన్ దే కన్విన్స్ దట్ సంథింగ్ హ్యాపెండ్ దేర్. అంతే కదా అర్థం. మోరోవర్ అది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ రాయలసీమకి సంబంధించి. మనకి రాష్ట్ర విభజన దగ్గర నుంచి దానికోసం కొట్లాడుతున్నారు, దాని వాటర్ కోసం అని కొట్లాడుతున్నటువంటి అంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ని వేరే రాష్ట్రంతో మనం ఎవరితో కొట్లాడుతున్నామో ఆ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేశారని, ఆయన రిక్వెస్ట్ చేశాను అనలేదు, నేను రిక్వెస్ట్ చేశాను అనలేదు, నేను ఆపాను అన్నాడు. బెదిరించి మరి రేవంత్ రెడ్డి గారు బెదిరించి ఆపాడా లేదంటే ఏం చేశాడో తెలీదు. ఒత్తిడి తీసుకొచ్చి నేను ఆపేశాను ప్రాజెక్టుని అన్నాడు. మీరు జగన్మోహన్ రెడ్డికి కడుతుంటే మీరు ఆపలేకపోతే, రేవంత్ రెడ్డి అదండి, మీరు జగన్మోహన్ రెడ్డి కడుతుంటే మీరు ఆపలేకపోతుంటే బీఆర్ఎస్ఎల్ని ఉపయోగించి చూసి చంద్రబాబు నాయుడు కడుతుంటే నేను ఆపాను అన్నాడు. అంటే హీ స్టాప్డ్ చంద్రబాబు నాయుడు. అంతే కదా అర్థం. సో ఇప్పుడు ఆబ్వియస్లీ రాయలసీమని చంద్రబాబు నాయుడు గారు దాన్ని పనంగా పెట్టారా అనేటువంటి అనుమానం ప్రజల్లోకి అయితే వెళ్ళిపోయింది. 100% కన్విన్స్ అయ్యారు. ఇది నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఒక గొడవ. రేవంత్ రెడ్డి గారితో అండర్స్టాండింగ్లోకి వెళ్ళారా అనేది రెండో డౌట్ ఉంది. అంటే అండర్స్టాండింగ్ అంటే దేనికోసం అండర్స్టాండింగ్? ఇది ఆపితే ఇంకొక దానికి ఏమైనా అండర్స్టాండింగ్లోకి వెళ్ళారా? ఇది ఆపితే మేము అది చేస్తామన్నా, లేదంటే అది ఆపితే ఇది చేస్తామని, ఇదేమైనా వేరే వాళ్ళకి ఏమైనా వేరే అండర్స్టాండింగ్ ఉందా అనేటువంటి అనుమానం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అన్నారు, నేను అక్కడ రహస్య మీటింగ్లో మేము అతను చెప్తే ఆపేశానని అన్నారు. ఓకే, మరి అది ఏం జరిగింది అనేది మనకైతే తెలీదు. బట్ పర్సనల్ గెయిన్స్ ఏమైనా ఉన్నాయా బిహైండ్? పర్సనల్ గెయిన్స్, పొలిటికల్ గెయిన్స్ కోసం ఏమన్నా ఇండైరెక్ట్గా కొల్యూడ్ అయ్యారంటే ఎట్లా? మరి వాళ్ళకి ఏంటి కొల్యూషన్ ఎట్లా అయింది? పర్సనల్ గెయిన్స్ ఎట్లా వస్తాయి? మరి చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారు గెలవటానికి సహాయం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. రేవంత్ రెడ్డి గారు గెలవటానికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు సహాయం చేశారు. మరి అక్కడ కాంగ్రెస్ వాళ్ళు సహాయం చేసినప్పుడు ఆయన ఈయనకి ఫేవర్ చేయాలి, అంతే కదా. నువ్వు జూబ్లీ హిల్స్ అప్పుడు నేను సహాయం చేశాను, మీరు జూబ్లీ హిల్స్ అప్పుడు నేను సహాయం చేశాను, ప్లస్ మీరు గెలిచేటప్పుడు నేను సహాయం చేశాను తెలంగాణలో. మా టీడీపీ వాళ్ళందరూ మీకు ఓటేశారు కాంగ్రెస్కి. అలాగైనప్పుడు ఫేవర్ రేవంత్ రెడ్డి చేయాలి. మళ్ళీ ఈయనే సాక్రిఫైస్ చేశాడు కదా. అక్కడెక్కడో తేడా ఉంది. ఇక్కడ ఈయనకు వచ్చిన బెనిఫిట్ ఏంటి సాక్రిఫైస్ చేయటంలో అనేటువంటి పర్సనల్ అండ్ పొలిటికల్ బెనిఫిట్ ఏంటి అనేది తెలియదు. ఓకే, దానికోసం అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా టీడీపీతో కుమ్మక్కయ్య అది చాలా రోజుల నుంచి ఉంది కదా. తెలంగాణలో టీడీపీ వాళ్ళని ఇక్కడ టీడీపీ కానీ కుమ్మక్కయిందని ది ఓన్లీ విచ్ వన్ థింగ్ దట్ యూ ఆమ్ అనేబుల్ టు డైజెస్ట్ యాక్చువల్లీ దట్ వన్. ఓకే, అది తప్పేం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇండియా బ్లాక్లో ఉంటే సరిపోయేది. ఇప్పుడు ఎన్డీఏ బ్లాక్లో కానీ కుమ్మక్క అనేది అది అంతకన్నా దరిద్రం ఏం లేదు. ఓకే, సరే, ఫెయిలియర్ టు సెక్యులర్. ఇప్పుడు
దే ఫెయిల్ టు సెక్యూర్ సమ్ క్లియరెన్సెస్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశాడు ప్రోగ్రామ్ని, సరే ఆయన స్టార్ట్ చేశారు, ఆ ప్రాజెక్ట్ని ఆపేశారు, ఆగిపోయింది అనుకోండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అప్పుడు జగన్ గారికి క్లియరెన్సెస్ లేవని, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదని ప్రాజెక్ట్ని ఆపారు. ఆ ప్రాజెక్ట్ని ఇప్పుడు ఈయన స్టార్ట్ చేయొచ్చు కదా, క్లియరెన్స్ తీసుకోవచ్చు కదా, మీది గవర్నమెంటే కదా, కేంద్రంలో మీది, ఇక్కడ మీదే, మీరు చేయొచ్చు కదా, అది చేసి మీరు స్టార్ట్ చేయాలి కదా. చంద్రబాబు నాయుడు గారు అంటారు మేము స్టార్ట్ చేయలేదు అంటారు, రేవంత్ రెడ్డి గారు అంటారు ఈయన స్టార్ట్ చేస్తే నేను ఆపాను అంటాడు. జగన్మోహన్ రెడ్డి అప్పుడే ప్రాజెక్ట్ ఆగిపోయింది నాకు సంబంధం లేదంటాడు చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ వాళ్ళు. ఆయన అంటాడు నేను ఒత్తిడి తీసుకొచ్చి ఆపాను అంటారు. ఓకే, ఇక్కడ డౌట్ వచ్చింది కదా మీరు ఎందుకు స్టార్ట్ చేయలేదని. 8,000 కోట్ల రూపాయలు సిమిలర్ ప్రాజెక్టులకు పెట్టాను. చంద్రబాబు నాయుడు గారు అన్నారు 8,000 కోట్ల రూపాయలు సిమిలర్ ప్రాజెక్టుకి పెట్టాను. ఇక్కడ ఇంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వదిలేసి, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఇవన్నీ ఇంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వదిలేసి మీరు అక్కడ 8,000 కోట్ల రూపాయలు వేరు వేరే ప్రాజెక్టులు అది పెట్టాను. రాయలసీమలో చాలామంది రైతులు వేరే పక్క ఊర్లకి వెళ్ళి పనిచేస్తూ ఉంటారు, వలస వెళ్తారు ఓన్లీ ఫర్ ఆ సీజన్లో పనిచేయడానికి రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలు. మరి అంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ని వదిలేసి మేము 8,000 అక్కడ ఖర్చు పెట్టి ఇక్కడ ఖర్చు పెట్టి అంటే రాయలసీమ ప్రజలకు అవసరం లేదు కదా. అందుకే ఇప్పుడు ధర్నా చేస్తున్నారు రాయలసీమలో గొడవ చేయడానికి అదే కదా కారణం ఇప్పుడు. ఓకే, ఇది ఎక్కడో గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఫెయిల్యూర్ అయితే 100% ఉంది. ఎలక్టోరల్ అండర్స్టాండింగ్ ఏమైనా ఉందా అనేటువంటిది మరి ఇంక చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. రేవంత్ రెడ్డి గారి చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి అది ఎలక్టోరల్ కుమ్మక్క ఏమైనా ఉందా అనేది. ఎలక్టోరల్ కుమ్మక్క అంటే మరి అదే చెప్తున్నాను కదా, అక్కడ తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారే హెల్ప్ చేశారు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ గెలవటానికి చంద్రబాబు నాయుడు గారే హెల్ప్ చేశారు తెలంగాణలో. మళ్ళీ ఈయన ఎందుకు సాక్రిఫైస్ చేశాడంటే ఈయనకి ఆయన ఏం హెల్ప్ చేశాడు అని మరి తెలంగాణ నుంచి ఈయనకి ఏం లాభం వచ్చింది అనేది అదర్ దాన్ దిస్ కాంగ్రెస్ ఇక్కడ ఎలియన్స్లోకి వెళ్ళారని ఇండైరెక్ట్గా హెల్ప్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అని ఆరోపణ తప్పితే ఇంకేమిటి. వాట్ ఈస్ ది ఎలక్టోరల్ రిస్క్ అనేది వీ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఓకే, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది చాలా, నేను మొన్న కూడా చెప్పాను, ఇది చాలా చాలా జెన్యూన్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ వాళ్ళు ఏమంటారు, తెలంగాణ వాళ్ళు ఏమంటారు, మా రైట్ అంటారు, మాకు ఇంత వాటర్ తీసుకునే రైట్ మాకుంది, దాని మీద దేనికన్నా వాడుతూ ఉంటారు. అది వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే రైట్, ఫండమెంటల్ రైట్ మీద మాట్లాడుతూ తెలంగాణ. ఆంధ్ర వాళ్ళు ఏంటంటే నీడ్ మీద మాట్లాడుతున్నారు. దిస్ ఈజ్ ఎ నీడ్ బేస్డ్ ఆర్గ్యుమెంట్, దేర్ ఇస్ రైట్ బేస్డ్ ఆర్గ్యుమెంట్. వీళ్ళు ఏమంటారు, మీ రైట్ని మేము కాల రాయట్లేదు అంటారు. అంతే కదా, 3 TMC వాటర్ పర్ డే తీస్తామన్నారు ఆ ప్రాజెక్టు నుంచి. దానికి మీరు 3 TMC పర్ డే తీస్తే మీరు ఎక్కువ తీస్తారు మాకంటే, మా వాటర్ కూడా తీస్తారని తెలంగాణ అనేది. లేదు మేము మిగులు జలాన్ని మాత్రమే తీస్తాము 3 TMC పర్ డే, కాబట్టి మీ వాటర్ మేము తీయమంటారు వీళ్ళు. అంతే గొడవ, మీ వాటర్ మేము తీయమంటారు. సరే ఇప్పుడు వాళ్ళు దేనికి ఉత్పత్తి అంటే ఎలక్ట్రిసిటీ ఉత్పత్తికే వాడతారు ఆ క్యానల్ని, డ్రింకింగ్ వాటర్ వాడతలేదు. ఆ పర్టికులర్ ఈ కన్ఫ్లిక్ట్ ఉన్న రాయలసీమ ప్రాజెక్ట్ దగ్గర వాటర్ ఏది తెలంగాణ, దే నాట్ యూజింగ్ ఇట్ ఫర్ డ్రింకింగ్ వాటర్, దేర్ ఓన్లీ యూజింగ్ దట్ వాటర్ ఫర్ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి. ఓకే, బట్ వీళ్ళు డ్రింకింగ్ వాటర్ గురించి మాట్లాడుతున్నారు, ఏమంటారు అగ్రికల్చరల్ గురించి మాట్లాడుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇది. మరి ఏం జరిగిందనేది మనకు తెలీదు. ఐ థింక్ సంథింగ్ ఏదో సమ్ సీరియస్ అగ్రిమెంట్ జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో, ఎలక్టోరల్ అగ్రిమెంట్, ఎన్నికలకు సంబంధించిన ఏదో అగ్రిమెంట్ జరిగిందేమో నా డౌట్. థ్యాంక్ యూ, నమస్కారం.